శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు కూడా వారం రోజులు గ్రహ ప్రభావం 12 రాశుల మీద ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం ధనుస్సు రాశి గురించి చెప్పుకున్నాము. మీ రాశిని కుజుడు చూడడం వలన, రాశ్యాధిపతి 6వ భావం ఉండడం వలన చిన్న చిన్న కోపాలు, మనస్పర్ధలు, అప్పులు చేయడాలు, ఏవో మన చిన్న చిన్న చికాకులు ఏవో ఉండడానికి అవకాశం ఉంది. కానీ సకాలంలోనే డబ్బులు రావడానికి కూడా అవకాశం ఉంది. గురుడు ద్వితీయ భావం చూడడం వలన, సెకండ్ హౌస్ లార్డు కూడా సరి బాగుండడం వలన చక్కగా మీరు ధనయోగం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం గడుపుతుంటారు. మీ పిల్లలతోటి, మీ తల్లిదండ్రులతోటి, మీ భార్య భర్తలతో జనరల్గా ఈ విధంగా మీరు టైం వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేస్తుంటారు, కాలం గడుపుతూ ఉంటారు. అలాగే ధనయోగం బాగుంటుంది. విహారయాత్ర చేయడానికి అవకాశం ఉంటుంది. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు. మీ తమ్ముళ్ళని, తోబుట్టుని బాగా కలుస్తుంటారు. రవి శనులు 3వ భావంలో ఉన్నట్టు విశేషమైన ప్రతిభ, ధైర్యము, మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా ఉండడము, మీ కొత్త కొత్త ఆలోచనలను కార్యరూపంలో దాల్చడము బ్రహ్మాండంగా ఉంది. అంతేకాకుండా న్యూస్ సంబంధించినటువంటి వాటిల్లోనూ పత్రికా సంస్థలు పనిచేసే వాళ్ళకి మంచి కాలం అండి. అలాగే మీరు మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకుంటూ ఉంటారు. రవిశని కాంబినేషన్ వలన వాహనము, ఆభరణ యోగము బాగుంది. ఎక్కువగా మీ తోబుట్టు వాళ్ళని కలవడము, విశేషమైనటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. 4th భావంలో శుక్రుడితో కలిసినటువంటి రాహువు తప్పు అయినప్పటికీ 4th భావంలో శుక్ర రాహులు ఉన్న వాళ్ళు పరివర్తనలో, శుక్రుడు గురుడు పరివర్తన ఉన్నారు కాబట్టి శుక్ర రాహుల వలన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి విశేష స్పందన ఉంటుంది. వాహనాలు, గృహాలు, ఆభరణాలు, వస్తువులు కొనుక్కుంటున్నారు. సంగీతంలో మంచి మేటి అనిపించుకుంటారు మీరు. తల్లిగారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. రైతులకి లాభదాయకంగా ఉండే రోజులని ఈ వారం మొత్తం బాగుంటుంది అని రైతులకు చెప్పవచ్చు. అంతేకాకుండా 6వ భావంలో గురుడు మేనమామలకి చిన్న చిన్న ఇబ్బందులు గండం అంటే చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. అలాగే రుణాలు ఎక్కువ చేస్తూ ఉంటాడు. శత్రు భయం కూడా ఉండేటిగా కొన్ని సందర్భాల్లో అవకాశాలు ఉన్నాయి. 6th హౌస్లో కొన్ని సందర్భాల్లో మాత్రము గురుడు కొన్ని సందర్భాలు అంటే 22, 21, 22 తారీఖుల్లో యోగంగానే మీకు ఉంటాడు. 7వ స్థానంలో కుజుడు అంత యోగవంతం కాదండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అంటే భార్యాభర్తల విషయంలోనూ, లేకపోతేనేమో వివాద వేడుకల్లోనూ, అయితే దగ్గరకు వచ్చిన సంబంధాలు లేట్ అయిపోతూ ఉండడంలోనూ అవకాశాలు లేట్ అవడం అవకాశం ఉంది. అయినా భాగ్యస్థానానికి గురుదృష్టి, శని దృష్టి, గురుదృష్టి కాదండి, శని రవులు చూస్తారు. 9th హౌస్ చూసుకుంటాడు. తండ్రి గారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. భాగ్యస్థానాన్ని భాగ్యాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి గంగా స్నానాలు, విదేశ పర్యటనలు, మంచి ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడము, సివిల్ సర్వీసెస్లో డెవలప్ అవ్వడం, అంటే సివిల్ సర్వీసెస్ కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తుంటారు, వాటిలో సక్సెస్ అవ్వడము, స్టాంపింగ్, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము. భాగ్యస్థానము విశేషంగా స్పందన మీకు బాగుందండి. ఎక్కువగా మీరు ఏ బిజినెస్ చేసినా, కోల్ కానీ, సిమెంట్ కానీ, ఫార్మా రంగం కానీ, ఆటోమొబైల్ కానీ, ఇలాగ రవిశని కారకత్వాల్లో ఉన్నటువంటి బిజినెస్లో మీరు బాగా రాణిస్తారు. దశమంలో చంద్రుడితో కలిసినటువంటి కేతు ఉన్నాడు. గురుదృష్టి ఉంది. అంటే పర్ఫెక్ట్గా మీ ఉద్యోగ భద్రత మాత్రం చాలా బాగుందండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కంటేనండి, రియల్ ఎస్టేట్ రంగం అద్భుతం, అదే డౌటే లేదు. వాళ్ళ యొక్క బిజినెస్ చాలా బాగుంటాయి. ముందర సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చెప్పాలండి, వాళ్ళకి ఏంటంటే ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదండి. గురుదృష్టి ఉంది కాబట్టి, కేతువు కుజ సమానుడు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి యోగాలు కలగడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో భద్రత, ఉద్యోగంలో ఉత్తీర్ణత, ఉద్యోగంలో పదోన్నతి అంటాం కదా, ఇవన్నీ రావడం తెలుగులో, ఇవన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకే కాదండి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మీకు లేవా? ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చేస్తున్నారు, అద్భుతంగా ఉండదా? గుర్తింపు, గౌరవము, మీ ప్రతిభ, కష్టపడ్డందుకు ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. మీ పై బాసులు మిమ్మల్ని బాగా ఎప్రిషియేట్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు కూడా. సరే, పక్కన పెడదాం. అలాగే మీరు చేస్తున్నటువంటి కర్మస్థానం కాబట్టి మంచి పనులను చేస్తుంటారు. చంద్రుడు 12వ భావంలో ఉన్నాడు. అంటే 21, 22 తారీఖుల్లో మీకు సన్మానాలు జరగడము, విదేశ పర్యటనలు జరగడము, అయితే మీ గుడులకి, గోపురాలకి, అన్నదానానికి, ధ్వజస్తంభాలకి డబ్బులు విశేషంగా ఖర్చు పెట్టడము, అన్నీ అద్భుతంగా మాత్రం మంచి వాటికి బాగా ధనం ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు 12వ భావంలో 21, 22 తారీఖులో ఉన్నాడు కాబట్టి యోగానే ఇవ్వాలి కదా. అంటే తలవంతలపుకు వచ్చే ధనయోగాన్ని,
పూర్వీకులకు సంబంధించిన ఆస్తిపాస్తులు కానీ ఇటువంటి కోర్టు కేసులు చిన్న చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి నుంచి విముక్తి కలగడము మీకు రాశి వాళ్ళకి జరగబోతోంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఈశ్వరుడికి అభిషేకాలు, సూర్య భగవాన్ ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన రెమెడీస్ ఏంటయ్యా అంటే, ఈ వారంలో సూర్య భగవాన్ని కొలవడము, సూర్య భగవాన్ని ఆరాధన చేయడము, అలాగే అమ్మవారి యొక్క పవర్ ఉండాలి కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడము, ముఖ్యంగా శివాభిషేకాలు అంటే గంగానది స్నానాలు అవన్నీ చేస్తూ ఉంటాం కదండి మనం. శివాభిషేకాలు చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వలన మంచి శుభఫలితాలు కలుగుతాయండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం మర్చిపోకూడదు. ఎవరికి ఏది వీలుంటే ఆ విధంగా పుణ్యక్షేత్ర దర్శనాలు, నది స్నానాలు చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా చెప్పదగ్గ సూచన ఏంటంటే సూర్య భగవాన్ ఆరాధన మాత్రం మర్చిపోకండి. ఇది మాఘమాసం కాబట్టి సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, అన్ని రంగాల్లోనూ అడ్మినిస్ట్రేటివ్ రంగంలో కూడా, పొలిటికల్ రంగంలో కూడా ముందంజలో ఉంచేవాడు సూర్య భగవానుడే. కాబట్టి సూర్య భగవాన్ ఆరాధన చేసుకుందాం. సూర్య భగవాను యొక్క ఆశీస్సులు మనందరము పొందుదాం. స్వస్తి.